కొన్ని జ్వరాలతో పెద్దగా ఇబ్బంది ఉండదు. మాత్రలు వేసుకుంటే తగ్గిపోతాయి. కానీ కొన్ని జ్వరాల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు తెస్తాయి. స్క్రబ్ టైఫస్ జ్వరం అలాంటిదే. ఖాళీ ప్రదేశాలు, గడ్డి గాదముతో కూడిన పొదల్లో తిరుగాడే తవిటి పురుగు కీటకం కుట్టడం ద్వారా వ్యాప్తి చెందే స్క్రబ్ టైఫస్ జ్వరం ఇవాళ చాలా మందిని వణికిస్తోంది. మొదట్లో సాధారణ జ్వరంలా కనిపించినా కాలం గడిచే కొద్దీ కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెబుతారు డాక్టర్లు. స్క్రబ్ టైఫస్ జ్వరం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పొలాల్లో, పొదల్లో, పచ్చిక బయళ్లలో శుభ్రత లేని, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచరించే ఓ చిన్న కీటకం చిగ్గర్ మైట్. కొన్ని ప్రాంతాల్లో దీన్ని తవిట పురుగు అంటారు. తలలో పేను కంటే చిన్నగా ఉండే ఈ కీటకం కరిస్తే స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే అనారోగ్యం పాలై ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు గుర్తించదగిన సంఖ్యలోనే కేసులు నమోదు అయ్యాయి. కొంతమంది మరణించడం కూడా జరిగింది. అయితే డెంగీ, మలేరియా మాదిరే స్క్రబ్ టైఫస్ కేసులు కూడా ఏటా నమోదవుతుంటాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. స్క్రబ్ టైఫస్ను తెచ్చిపెట్టే తవిటి పురుగు చూడ్డానికి తలలో పేను కంటే చిన్నగా ఉంటుంది. ఈ కీటకం కుట్టిన చోట ఓరియంటియో సుట్సుగముషి అనే బ్యాక్టీరియా ద్వారా శరీరంపై కాలినట్లు చిన్న మచ్చ ఏర్పడుతుంది. మచ్చ లేకున్నా వ్యాధి సోకిన స్క్రబ్ టైఫస్ తాలూకు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం, వణుకు లాంటి లక్షణాలు 7 నుంచి 20 రోజుల్లో బయటపడతాయి. స్క్రబ్ టైఫస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, 1930s నుంచి కూడా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే చాలా వరకు ఈ ఫీవర్స్ అనేవి అన్డయాగ్నోస్డ్గా వెళ్ళిపోతాయి. సో అందుకని చాలామందికి దీని గురించి అవగాహన లేదు. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెన్షియా సుట్సుగముషి అని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. మనకి ఒక మైట్ అంటే ఇన్సెక్ట్ ఫ్లీస్ లాగా ఉంటాయి కదా, చిన్న చిన్న మైట్స్. ఈ మైట్ కుట్టడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. సో జనరల్గా ఇది ఎక్కువగా పొలాల్లో కానీ, చెట్లు, ఎక్కువ వాటర్ అలాంటి ప్లేసెస్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ఇన్ఫెక్షన్. స్క్రబ్ టైఫస్ సిమ్టమ్స్ గురించి మనం చెప్పుకోవాలంటే కనుక ఇది టిపికల్ వైరల్ ఫీవర్ లానే ఉంటుంది. సో అందుకని మనం ఇది డెంగ్యూ అనుకోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్క్రబ్ టైఫస్ మనకి ఎలా ప్రజెంట్ అవుతుందంటే హై ఫీవర్ వస్తుంది, అలాగే హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, కొంతమందికి కడుపులో నొప్పి ఉంటుంది, వామిటింగ్స్ అవ్వటం, మోషన్స్ అవ్వటం, ఇలా రకరకాలుగా ప్రజెంట్ అవుతుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే ఈ ఫీవర్తో ఎష్కార్ అంటారండి. అంటే ఇప్పుడు ఏదన్నా మనకి దెబ్బ తగిలి తర్వాత ఒక స్కాబ్ లాగా నల్లగా ఫామ్ అవుతుంది కదా, అది హీల్ అయినప్పుడు అది ఎలా ఉంటుందో ఈ మైట్ కుట్టిన ప్లేస్లో మనకి ఎష్కార్ అని ఫామ్ అవుతుంది. స్కాబ్ లాగా నల్లగా ఉంటుంది, సెంటర్లో నెక్రోస్డ్గా ఉంటుంది, చుట్టూత నల్లగా ఫామ్ అవుతుంది అనమాట. సో అది గనక ఉంటే గనక మనం కంపల్సరీ ఈ స్క్రబ్ టైఫస్ అని మనం చెప్పొచ్చు. స్క్రబ్ టైఫస్ను తెచ్చిపెట్టే చిగ్గర్ కీటకం ముందుగా ఎలుకలను కుట్టి ఆ తర్వాత మనుషుల్ని కుడితే బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తల్లి కీటకం నుంచి బ్యాక్టీరియా గుడ్లలోని లార్వాకు చేరుతుంది. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చి శరీరంలో చంకలు, గజ్జల్లో అతుక్కుపోయి రక్తం పీలుస్తుంటాయి. శరీరంపై దురద లేదా ఏదో కుట్టినట్లు అనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులున్న వృద్ధులపై స్క్రబ్ టైఫస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒంటి నొప్పులు, జ్వరం వంటి లక్షణాలకు సాధారణ మాత్రలు వాడుతూ కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో తాత్కాలికంగా జ్వరం తగ్గినా ఆ తర్వాత ప్రభావం బయటపడుతోంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు సకాలంలో పరీక్షలు చేయించుకోకపోతే ఈ బ్యాక్టీరియా ప్రభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. స్క్రబ్ టైఫస్ను IgM, ELISA పరీక్షల ద్వారా పాజిటివ్ కేసులను సులువుగానే గుర్తించవచ్చు. స్క్రబ్ టైఫస్ అనుమానిత లక్షణాలు ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్ మాత్రలతో నయం చేయవచ్చు. అయితే ఆలస్యం అవుతున్న కొద్దీ ఇన్ఫెక్షన్లు పెరిగి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఎక్కువగా రూరల్ ఏరియాస్లో మనం చూస్తూ ఉంటామండి. ఇనీషియల్గా అయితే ఎక్కువ నార్త్ ఈస్ట్ ప్లేసెస్లో మన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అక్కడ ఎక్కువ చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు అలా కాదు, అన్ని ఏరియాస్లోనూ ఉంది ఇది. సో ముఖ్యంగా పొలాలు, చెట్లు ఎక్కువ ఉన్న చోట, ఎక్కువ వాటర్, తేమ కంటెంట్ ఎక్కువ ఉన్న చోట ఈ ఫ్లైస్, ఈ పొలాల్లో ఈ ఫ్లైస్ అనేవి ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ ఫీవర్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఎక్కువగా పొలాల్లో తిరిగే వాళ్ళకి, ఎవరికైనా ఆడవాళ్ళు
కావచ్చు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరికైనా కూడా ఇది ఇన్ఫెక్ట్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. మనం అన్డయాగ్నోస్డ్గా వదిలేసి మనం గనక సరైన టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే చాలా హై రిస్క్ ఆఫ్ డెత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఫీవర్లో. సో 90% మనకి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే మనకి డెత్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాంప్లికేషన్స్ వచ్చేసి ఈ ఫీవర్లో మనకి అన్ని ఆర్గన్స్, బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో బ్రెయిన్లో వస్తే కనుక ఎన్కెఫ్లైటిస్ అంటారు. సో కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి మనకి ఫిట్స్ లాగా రావటము, రకరకాలుగా ప్రజెంట్ అవుతుంది హెడేక్తో. తర్వాత లంగ్స్లో వస్తే కనుక ఫ్లూయిడ్ లెవెల్ ఉండటం కానీ న్యూమోనైటిస్ అంటారు. సో తర్వాత ఇట్ లీడ్స్ టు ARDS, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి మనకి అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము. సో అలా స్లోగా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవటం కానీ. తర్వాత లివర్ అండ్ గ్యాస్ట్రో పార్ట్కి వస్తే కనుక ప్రజెంటేషన్లోనే మనకి పెయిన్ అబ్డామిన్తోనే ప్రజెంట్ అవుతారు, వామిటింగ్స్, మోషన్స్ అవి ఉంటాయి. అలాగే జాండీస్ ఉంటుంది, లివర్ ఎంజైమ్స్ అవి ఎలివేట్ అవుతాయి. తర్వాత ప్లేట్లెట్స్ అవి తగ్గిపోవటం వల్ల బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటుంది, ఎక్కువ లోపల ఇంటెస్టైన్లో బ్లీడింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి కాంప్లికేషన్స్. అలాగే హార్ట్కి కూడా మయోకార్డైటిస్ అంటారు. సో అన్ని పార్ట్స్, ఆల్మోస్ట్ అన్ని బాడీ పార్ట్స్ని కూడా ఈ ఇన్ఫెక్షన్ మనకి ఇన్వాల్వ్ అవుతుంది. స్క్రబ్ టైఫస్ను నివారించుకోవటం మన చేతుల్లోనే ఉంది. వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా చిగ్గర కీటకం కుట్టకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చంకలు, తొడల మధ్య భాగాల్లో స్నానం చేశాక తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. శుభ్రమైన, బాగా దులిపి పరిశీలించిన తరువాతే దుస్తులు, సాక్సులు, బూట్లు వేసుకోవాలి. కీటకాలు ఇంట్లోకి చొరబడకుండా, కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి. వైద్యుల సూచన మేరకు చర్మానికి కీటక నివారణి క్రీములు రాసుకోవటం ఉత్తమం. ఆరు బయటకు వెళ్లినప్పుడు, పొదలు, గడ్డి ఉన్న ప్రాంతాలకు వెళ్లేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, పాదాలు కప్పి ఉంచే సాక్సులు, బూట్లు ధరించాలి. పార్కులకు, పొలాలకు వెళ్లేటప్పుడు గడ్డి ప్రదేశాల్లో నేరుగా నేలపై కూర్చోవద్దు, కింద వస్త్రం వేసుకోవాలి. ఇంటి పరిసరాల చుట్టూ పొదలు, గడ్డి ఎప్పటికప్పుడు తొలగించాలి. పచ్చదనం, పచ్చిక బయళ్లు, గృహోపకరణ సామగ్రి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కీటకాలు ఎలుకల శరీరానికి అతుక్కొని జీవించే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో ఎలుకలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువులు బయటకు తిరిగి వస్తే వాటి శరీరంపై కీటకాలు లేకుండా జాగ్రత్త పడాలి. చెదల నివారణ తరహాలోనే ఎప్పటికప్పుడు ఎలుకలు, కీటకాల నివారణ చర్యలు చేపట్టాలి.